awareness campaign for the welfare of the people, especially in Hyderabad district, poor students. We distributed books and financially assistance to the economically backward class people. Today, Chief Guest Bogarapu Dayanand Garu, MLC, Telangana State, please come to the desk. Another powerful, wonderful, eminent, retired judge, hope of the poor people, advisor of Telangana Citizen Council, retired judge from AP High Court, and former tribunal chairman, Justice Swaman Rao Garu, please come to the desk. Another eminent educationist, Head Department of Microbiology, Usmania University, Young Scientist Awardee and State Best Teacher Awardee, Professor B. Bhima Garu, please come to the desk. महिलाओं को ब्यूटी के ऊपर टिप्स देकर अवेयरनेस ब्यूटी पार्लर लगा के बहुत कार्यक्रम किए हुए हैं और मॉडल सोसाइटी मिसेस इंडिया एशिया स्पेसिफिक फर्स्ट रनर अप सुधा जैन गारू, प्लीज कम टू द डेस्क. Previous Rashtrapati, recipient of Rashtrapati Awardee, Associate Professor of Public Administration, Usmania University, our Chief Program Coordinator, Hope of the Youth, especially NSS, Dr. Ravi Teja Garu, please come to the desk. Another guest of honor, Rupawat Kishan Garu, Assistant Commissioner of Prohibition and Excise Department, Government of Telangana, please come to the desk. I request Dr. Ravi Teja Garu to preside over this function. గుడ్ మార్నింగ్ అన్న ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. సభా సరస్వతికి స్వాగతం సుస్వాగతం. కార్యక్రమాన్ని మొదలుపెట్టి కంటే ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. జ్యోతి ప్రజ్వలనలో పాల్గొనాల్సిందిగా అధ్యక్ష మహారాజు చీఫ్ గెస్ట్ ఆఫ్ ఆనర్ స్పెషల్ గెస్ట్ ప్లీజ్ హ్యాండ్స్ రేస్. Side ready. Right.
ఇద్దరికి ఇచ్చేయండి క్యాండిల్ జడ్జి గారికి ఎమ్మెల్సీ గారికి జడ్జి అన్న పట్టుకోను నువ్వు కూడా ఒకసారి సార్ అదే దాన్ని అన్న కొంచెం దగ్గర ముందు సార్ మీరు రండి రైట్ కొద్దిగా రైట్ సార్ అన్న రాజే అన్న జాతీయ శాంతి పురస్కార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సభ్యులు గౌరవనీయులు పెద్దలు బుగ్గరపు దానేశ్వర గారికి, అదేవిధంగా మరో గౌరవ అతిథులు జస్టిస్ వామనరావు సార్ గారికి, ప్రత్యేక అతిథులు ప్రొఫెసర్ భీమా సార్ గారికి, అదేవిధంగా సుధాజన్ మేడం గారికి, శ్రీ రూపావతి కిషన్ సార్ గారికి, అదేవిధంగా తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజనారాయణ ముదిరాజ్ గారికి, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ పిసిసి ప్రెసిడెంట్ శ్రీ ఎన్ఆర్ లక్ష్మణ్ గుప్తా గారికి, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ పిసిసి మిస్టర్ పి ఉజ్వల్ చంద్ర గారికి, అదేవిధంగా ప్రెసిడెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ పిసిసి శ్రీ ఎన్ఎస్ కిరణ్ కుమార్ గారికి, అదేవిధంగా ప్రోగ్రామ్ అడ్వైజర్స్ డి సైదా మేడం గారికి, అదేవిధంగా ఎట్టా ఉదయశ్రీ మేడం గారికి, ఉమామేశ్వర మేడం గారికి, ప్రత్యేకంగా ఈనాడు సమాజ సేవలో నేను మా కోసం వాది, వ్యవస్థ కోసం నేను మా కోసం వాది, సమాజం కోసం నేను వాది, సమాజాన్ని మార్పుకు నాంది పలుకుతానటువంటి ఒక దృఢ సంకల్పంతో విద్య, వైద్య, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వివిధ సేవా కార్యక్రమాలు చేసి ఈరోజు మరి అవార్డు అందుకోబోతున్నటువంటి అవార్డు గ్రహీతలందరికీ కూడా మనస్ఫూర్తిగా మీకు స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. టైం చాలా తక్కువ ఉంది, 1 o'clockకి హాల్ కూడా వేకేట్ చేయాలి కాబట్టి నేను ఒక్క నిమిషంలో క్లోజ్ చేసి తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. ఈరోజు అవార్డు ఏదైతే తీసుకుంటున్నారో చాలా మంది ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ ఉన్నారు. జేఎన్టీహెచ్ హైదరాబాద్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ శోభరాజ్ మేడం ఉన్నారు. మేడం ఫార్మసీలో ప్రొఫెసర్గా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు 180 గ్రామాలను దత్తా తీసుకొని 18,000 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ తోటి మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కావచ్చు, అవేర్నెస్ క్యాంప్స్ కావచ్చు, సమాధాన కార్యక్రమం కావచ్చు, ట్రీట్మెంట్ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నారు. మరి వారు తర్వాత అనురాగ్ విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ మల్లేశ్వరరావు గారు, అతను 2 సార్లు రాష్ట్రపతి అవార్డు తీసుకున్నారు. ఒకసారి ఒక వాలంటీర్గా సేవా కార్యక్రమాలు చేసి ఒక అవార్డు తీసుకున్నారు. తర్వాత మొన్ననే ప్రోగ్రామ్ ఆఫీసర్ కూడా అవార్డు తీసుకున్నారు. వారున్నారు. తర్వాత ఆర్జేకేటి బాసర ఆదిలాబాద్ జిల్లాలో టెక్నాలజీ తక్కువటువంటి గ్రామీణ మారుమూల గ్రామాలలో, పల్లె గ్రామాలలో టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగించుకోవాలి, రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనే టెక్నాలజీని డెవలప్ చేసి 5 గ్రామాలలో దాన్ని విజయవంతం చేసి రాష్ట్ర స్థాయిలో అవార్డు ఇస్తున్నారు డాక్టర్ రాకేష్ గారు, ఆర్జేకేటి వరంగల్. ఇలాంటి ప్రొఫెసర్లే కాదు, చాలా మంది అడ్వకేట్ ఉన్నారు, స్పెషల్ ఇస్తున్నారు. చాలా ఆనందకర విషయం ఏంటంటే డాక్టర్ రాజనారాయణ గారు చూపిస్తున్నటువంటి అవార్డ్స్ లిస్ట్ లో చాలా మంది ఖమ్మం జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా మారుమూల తండాలలో, గూడాలలో కూడా సేవా కార్యక్రమం చేసినటువంటి బంజారా సోదరులు ఉన్నారు. వారందరూ కూడా గట్టిగా మనస్ఫూర్తిగా వాళ్ళకు అభినందన తెలియజేయగలగాలి. ఎందుకంటే మట్టిలో మాణిక్యం ఉన్నట్టు మరి గ్రామీణ ప్రాంతాలు తెలియదు, వాళ్ళకి పబ్లిసిటీ అవసరం లేదు, టీవీ అవసరం లేదు, వాళ్ళ మనసాక్షిగా ఏదో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ మన దగ్గర ఉన్నారు. ఒక సిపిఐలో ఇంతకుముందు డిగ్రీ కలెక్షన్ చేస్తారు, బాగా డిగ్రీ కాలేజీలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ చేస్తూ రాష్ట్రపతి అవార్డు ఇస్తున్నారు డాక్టర్ జగదీష్ గారు. వారు సుమారు కూడా 15 గ్రామాలలో ఇప్పటి వరకు 130 గ్రామాల అభివృద్ధి తీసుకొని 370 టీ ప్లాంటేషన్స్ పెంచి పెద్ద చేసి ఇప్పటికీ మనకి హైట్ అయిపోయాయి. హరిత అవార్డు ఇస్తున్నారు. అలాంటి వాళ్ళకి పేరు వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్నిటిగా బాగుంటుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం జాగ్రఫీ ప్రొఫెసర్ అక్తర్ సార్ ఉన్నారు, డాక్టర్ అక్తర్ సార్. అలా సార్ మా టీవీ జనరల్ సెక్రటరీ కూడా చాలా మందికి సుపరిచితులే.
వీళ్ళందరూ కూడా ఎందుకు సేవ చేస్తున్నారంటే మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు సొంత లాభం కొంత మానుకొని సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఒక నాణ్యతోని ఈరోజు సేవ కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ సేవా కార్యక్రమాలను ఈ విధంగానే ముందుకు కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ, మనం మారితే మన కుటుంబం మారుతుంది, మన కుటుంబం మారితే వ్యవస్థ మారుతుంది, వ్యవస్థ మారితే సమాజం మారుతుంది, సమాజం మారితే దేశం మారుతుంది, ఈ దేశం మారితే ప్రపంచం మారుతుంది. ఈ సమాజం, వ్యవస్థ, దేశం, ప్రపంచం మారాలంటే మార్పు మన నుంచి ఉండగలగాలి. 1000 మైళ్ళ దూరమైన ఒక అడుగుతోనే ప్రారంభించగలగాలి. ఆ ఒక అడుగు మనతోటే ప్రారంభించాలని దృఢ సంకల్పంతో అవ్వాల్సింది. కాబట్టి మీ అడుగును మరింత ముందుకు సాగుతూ ఈ సమాజానికి, ఈ దేశానికి, వ్యవస్థకి, ఈ ప్రపంచానికి మార్పు తీసుకోవాలని కోరుకుంటూ ఒక చిన్న పాటతోటి ఈ కార్యక్రమం ముగిస్తాను. మనం మారితేనే సమాజం మారుతుంది. కాబట్టి మనం మారితే మన బ్రతుకు మారురా, మనం మారితే మన బ్రతుకు మారురా, జనం మారితే ఈ జగతి మారురా, మనం మారితే మన బ్రతుకు మారురా, జనం మారితే ఈ జగతి మారురా. ఎవరో మారాలని ఎదురు చూడకు, ఎవరో మారాలని ఎదురు చూడకు, నువ్వు మారి మరి మార్చాలని మనసి బ్రతకకు. ఇటుక ఇటుక పేసితేనే ఇల్లు అవుతుంది, ఇటుక ఇటుక పేసితేనే ఇల్లు అవుతుంది, మనం కలిసి కలిసి పని చేస్తే కార్యమవుతుంది. మనం మారితే బ్రతుకు మారురా, జనం మారితే ఈ జగతి మారురా. చేప పట్టి ఇచ్చు చూడు చస్తే మారడు, చేప పట్టి ఇచ్చు చూడు చస్తే మారడు, వాని పట్టి నేపి చూడు వాడు బాగుపడతాడు. ముద్ద కలిపి నోట పెడితే బుద్ధి రాదురా, వాని దమ్మలు చేయకుండా దారి చూపరా. మనం మారితే బ్రతుకు మారురా, జనం మారితే ఈ జగతి మారురా. మీరందరూ కూడా మారి ఈ జగతిని మార్చే వాహకులు, సారథులు, నాయకులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి గత 30 సంవత్సరాల నుంచి వివిధ సేవా రంగాల్లో కార్యక్రమాలు చేస్తూ మరి బాబాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహించినటువంటి డాక్టర్ సినీ చాలా దిగ్గజం, సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు ఎన్నో మంది ప్రముఖులకు, శాస్త్రవేత్తలకు, విద్యావంతులకు, వైద్యులకు, సోషాలిటీ ప్రొఫెసర్లకు ఎంతో మందికి అవార్డు ఇచ్చి ప్రోత్సహించి సమాజానికి మెరుగైన సేవా కార్యక్రమాల్లో ఉన్నటువంటి నేటి టీసీసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజనారాయణ గారికి వెల్కమ్ చేస్తూ మాట్లాడుతుందిగా కోరుకుంటూ, వారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా చెప్పడంతో వారికి హాఫ్ మినిటే మాట్లాడతాను. అయిపోయినాక గత 30 సంవత్సరాలుగా నిరంతరం ప్రజా సంక్షేమం కొరకు, మహిళా సంక్షేమ అభివృద్ధి కొరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశాము. ఇన్విటేషన్లో వీ హ్యావ్ ఆల్రెడీ ప్రింటెడ్ ఆల్ ది యాక్టివిటీస్ ఫర్ ది పాస్ట్ 30 years. I request, I congratulate all the awardees and especially I thanks to the Justice Swamana Garu, Pugarapu Dayanand Garu and other guests. Thank you. Thank you, sir. Thank you very much. Recently, hope of the different slum people, downtrodden people, especially in Goshamayil కాన్స్టిట్యున్సీ ఎన్నో కరోనా అప్పుడు కూడా వాళ్ళకు ఎసెన్షియల్ కమోడిటీస్, హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేసి సహాయ సహకారాలు అందిస్తూ గత 12 సంవత్సరాలుగా నిరంతరం ప్రజల మధ్య నుండి వాళ్ళ సంక్షేమంకు కృషి చేస్తున్న లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు రీసెంట్లీ వీ హ్యావ్ అపాయింటెడ్ యాజ్ గ్రేటర్ హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్. Please come to the left. తక్కువది కాబట్టి 2 నిమిషాలు ఒక్కరందరూ కూడా కార్యక్రమాన్ని ముగిస్తారు. ముందుగా ఈ కార్యక్రమానికి చూసినటువంటి గెస్ట్ ఆఫ్ ఆనర్ మిస్ సుధా జైన్ మేడం గారు, ప్రముఖ మోడల్, సోషలిస్ట్, మిస్ ఇండియా ఏషియన్ పసిఫిక్లో
అందరూ బాగున్నారు. ఇదే కాకుండా మేడం చాలా మందికి కరోనా టైంలో కూడా చాలా మందికి రైస్ డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, వ్యాక్సిన్స్ ఇవ్వడం కానీ, అదేవిధంగా మాస్క్ ఇవ్వడం కానీ, శానిటైజ్ చేయడం కానీ చాలా సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. మొన్ననే లాస్ట్ మంత్ ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు ప్రోగ్రామ్ మేడం గెస్ట్గా వచ్చారు. చాలా పెద్ద ప్రోగ్రామ్ అది. బ్రహ్మకోన ఆశ్రమంలో ప్రోగ్రామ్ అయినప్పుడు జస్ట్ మేడం వచ్చిన సైడ్ సీట్లో కూర్చున్నారు. కూర్చున్న మిత్రులకు వచ్చారు. మేడం ఇక్కడ మేము మా మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, 3 గ్రామాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, మీకు సహకారం కావాలంటే మేడం ఇమీడియట్గా చెప్పారు. మీకు ఏం సహకారంగా రిక్వైర్మెంట్ అని చెప్పండి, మీకు వితిన్ 2 days వాళ్ళకు మీకు అందిస్తారని చెప్పేసి ప్రామిస్ చేశారు. ఆ 2 రోజుల్లోనే వాళ్ళకి కావాల్సిన శానిటైజర్ కానీ, మాస్కులు కానీ, రైస్ కానీ అందించారు. అంత సౌకర్యమైనటువంటి వ్యక్తి మరి సుభాష్ మేడం గారు. మేడం గారికి ప్లీజ్ వెల్కమ్ మేడం. ప్లీజ్ వెల్కమ్ అండ్ సమ్ సజెషన్స్. They are doing wonderful servicing at the community levels and grassroots level. They are awards they are doing, especially in rural areas, they are doing service for tribal people. So please help them and give your valuable advice to them how to go to the further activities and do the service activities. Please ma'am. हेलो एवरीवन, जैसे कि आज गांधी जी को हम याद कर रहे हैं तो मैं हिंदी में बात करना चाहूँगी. एंड आज ही मुझे विजडम टूथ स्टार्ट हुआ है सुबह, सो इट्स आई एम लुकिंग लाइक रसगुल्ला बट गांधी जी के लिए एक ही बात हम ये मानते हैं हमेशा कि अहिंसा के साथ चलें. लेकिन मेरा मानना ये है कि अहिंसा आपको डिसाइड करनी है कि सामने वाला जब आपके बारे में बोले आप सहन करें, बट सामने वाला जब आपके परिवार के बारे में बोले उसे समझाएं, पर सामने वाला जब आपके देश के बारे में बोले तो उसे दीजिए. मेरे लिए अहिंसा ये है. और आप लोगों से आज मिलकर बहुत ज़्यादा खुशी हो रही है. टाइम बहुत शॉर्ट है, इसीलिए 2 लाइन में फिनिश करना चाहूँगी. जिंदगी में हमेशा तूने अपना कर्म बनाया है, जिंदगी में हमेशा तूने अपना कर्म बनाया है. तेरे कर्म से कोई खुश हो जाए उससे बड़ा तोहफा तेरे लिए कुछ नहीं है. जियो तो अपने देश के लिए, मरो तो अपने देश के लिए, पर अपनी पहचान एक महिला होते हुए इतनी बनाओ कि आप अपने अगले जनरेशन और अपनी सोसाइटी के लिए कुछ कर जाओ. सोसाइटी में बदलना चाहता हूँ या चाहती हूँ बहुत बड़ा टॉपिक है. हमें सिर्फ इतना करना है कि आपके लेफ्ट साइड और राइट साइड वाले बंदे के लिए एम्प्लॉयमेंट क्रिएट करिए और उसे खुश रखने की कोशिश कीजिए, और उसे भी कहिए कि आप अपने लेफ्ट और राइट वाले बंदे के साथ यही कीजिए. सोसाइटी अपने आप चेंज हो जाएगी. थैंक यू सो मच फॉर इनवाइटिंग मी हियर. वंडरफुल कल्चरल प्रोग्राम. आई वाज लाइक फीलिंग कि मैं कॉलेज में आज भी पढ़ रही हूँ. मुझे ऐसा फील आ रहा था आज देखकर. थैंक यू सो मच. Thank you, buddy. Thank you for your short and sweet motivation speech. Now I request Sri Rupawat Kishan Sarkar, Assistant Commissioner of Provincial Excellence Department, Government of Telangana. సర్వ నమస్కారం. ఈనాటి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్న ఏదైతే కమిటీ ఉందో అందరికీ నా యొక్క ధన్యవాదాలు. అలాగే నేటి చీఫ్ గెస్ట్, ఆనరబుల్ గెస్ట్ అయిన శ్రీ రిటైర్డ్ జడ్జి రామారావు గారు మరియు డయాస్ అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మనం ఇక్కడ గెదర్ కావడానికి ఏదైతే రీజన్ ఉందో మహాత్మా గాంధీ గారి శాంతి అవార్డని, గాంధీ గురించి చెప్పుకోవడం చాలా ఉంది, అందరూ తెలిసిందేది. సో మన గాంధీ గారిని ఆదర్శించాల్సిన విషయాలు సింపుల్గా అహింసా మార్గం అని. అలాగనే గాంధీ గారు ఏదైతే తన యొక్క చిన్నదినంలో దక్షిణాఫ్రికా వేరే లండన్లో పోయి ఆయన చదువుకునే రోజుల్లో ఎంతటి అవమానం గురయ్యారో, అలాంటి ఆ పరిస్థితుల్లో ఆయన అవన్నీ నష్టాలు తట్టుకొని చివరకు తన యొక్క బారిస్టర్ విద్యని విజయవంతంగా పూజించుకుని ఇండియాకి రావడం, దాని తర్వాత మన ఇండియాలో జరుగుతున్నటువంటి బ్రిటిష్ పరిపాలన జరుగుతున్నట్టు ఆ ఘోరాలు చూడలేక తాను ఒక ఉద్యమాన్ని తీసుకోవడం, చివరకు ఫలప్రదం చెంది మనకు అందరికీ స్వేచ్ఛ రావడం అందరికీ తెలిసే విషయం ఇది. సో అలాంటి మహానుభావుని మనం ఈరోజు తలుచుకోవడం నిజంగా ఇది పూర్ణ సుకృతమే. అలాంటి గొప్పవాళ్ళని మనం నిజంగా తలుచుకోవాలి. అది వచ్చే ముందు భావితరాలకు ఆదర్శంగా ఉండాలి. లేకపోతే ఈ జనరేషన్ గ్యాప్లో అది ఏదో ఒక రోజు మరుగున పడిపోయే ఛాన్స్. కాబట్టి వచ్చే భవిష్యత్తు పిల్లలందరికీ గాంధీ గారి సిద్ధాంతాలు, ఆచరణలు, వ్యవహారాలు
ఆయన ముఖ్యంగా ఆదివ సూత్రాల్లో చెప్పినటువంటి మద్యపానం సేవించాలని, జీవహింస చేయరాదని, ఇలా ఒక్కొక్కరు చెప్పడం. సో ఏది అయినా కానీ మన ఈరోజు గాంధీ గారి అధ్యక్షంలో ఈ పీస్ ఏదైతే ఉన్నదో అవార్డు విషయంలో మనం కలుసుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఏదైతే నాకు ఈ కమిటీ ఆహ్వానం చేశారో వాళ్ళందరికీ పేర్కొన్నాను. థ్యాంక్ యూ అన్నారు. May I request Mr. Ujjwal Chandra garu, Vice President DCC, please come on the dais. అదేవిధంగా ఇందాకే వచ్చినటువంటి ఇందిరా ప్రియదర్శిని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ నాంపల్లి ప్రిన్సిపల్ మరియు ఎన్ఎస్ఎస్ చైర్మన్ విజయలక్ష్మి మేడం గారు, అదేవిధంగా సరోజిని నాయుడు వనితా మహావిద్యాలయం ఎన్ఎస్ఎస్ ఎన్సిసి డైనమిక్ ఆఫీసర్ సుప్రియ మేడం గారికి వారికి కూడా స్వాగతం సుస్వాగతం ఇద్దరు వచ్చారు. స్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ ఐ రిక్వెస్ట్ అవర్ young and dynamic young professor of Usmania University, Professor Bhima sir, is a great academician, Best Future Award Government of Telangana and Young Scientist Award from Goli Telangana. Please come on the dais, sir. Bhima sir, I want to speak. Yeah. Thank you, Ravi, for a nice introduction. I am not that much big person. So, yeah. Only few minutes I will take. Yeah, dignitaries on the dais and off the dais. Yeah, very good afternoon, you all. I am very privileged to be here among you for today's award ceremony. And first of all, I would like to congratulate all the award winners who have won the award for this Mahatma Gandhi Peace National Award. And I wish you all the very best for your future endeavors. And another thing is, what Mahatma Gandhi says, work silently, work peacefully until you reach your goal. And what our great inspiration, Dr. APJ Abdul Kalam says, you dream a dream, but it should not be in your sleep. Dream should be like which you don't make you sleep properly. I see many of you are sitting in front benches. They are already not having proper sleep to achieve their goals. But the same thing I want from last benches, who are sitting in last benches, young minds, glowing minds. No, I want you not to sleep properly until you achieve your goal. As a microbiologist, I can say you sleep properly, but as an inspirator, as a guest of this function, I tell you not sleep properly without achieving your goal. Yeah, with these few words, I thank you very much, the organizers, for inviting me to this function. Thank you all. Thank you, sir. Thank you very much for the enlightening speech. Now I request Sanvi Verma. She wants to speak few words, please. A very good afternoon to one and all the people who are presenting here and making the event successful. Today I want to say about a few words about the Gandhi. Mohandas Karamchand Gandhi was an Indian lawyer, anti-colonial, nationalist and political activist who employed non-violence resistance to lead the successful campaign for India's independence from British rule and in return inspiring movement for civil rights and the freedom across the world. He was born on 2nd October 1869 Porbandar, died on 30th January 1948 in New Delhi. We can learn many things from Gandhi. A few lines: live as if you were die tomorrow, learn as if you were to live forever. Happiness is what and why you think what you say and what you have. Thank you so much for giving this opportunity. Now I request today's special guest, Justice Ramarao Sir garu, retired judge, United Andhra Pradesh High Court,
and former chairman AP Tribunal Court. Now I request Vamarao sir, please. Dr. Rajnaran ji, Bhadranath Dayalan ji, Professor Bhima ji, Ms. Sudha Ram ji, Mr. Rupavan Kishan ji, Mr. Ravi Teja ji, and their colleagues who organized this gathering. Awardees of today's Peace Awards, esteemed members of the audience and friends. I am thankful to Dr. Rajnaran and his colleagues for this opportunity to participate in some function about Mahatma Gandhi. Jawaharlal Nehru once said, though he was a colleague of Mahatma Gandhi in freedom struggle, he was his close associate, and Mahatma Gandhi declared him as his heir and said that he will speak my language after my death. But still Jawaharlal Nehru once said, it is very difficult to speak about Mahatma Gandhi. So, for people like me, speaking about Mahatma Gandhi is something about operating a nuclear plant without knowing anything about nuclear science. But still, as I am called upon as a speaker, I will express a few words of my thoughts about Mahatma Gandhi and his philosophy. The greatest contribution that India has given to the world in 20th century is the technique of Satyagraha as postulated by Mahatma Gandhi. You see, the world is beset with many problems. Every now and then there are wars, there are disputes among nations. After the First World War, we thought by establishing League of Nations, the wars will be prevented. But within 21 years of League of Nations, Second World War came out. Very devastating war. Millions were killed in that war. And after Second World War, we established the United Nations and thought that now the problem of peace is solved and wars may be avoided. But within few years of the United Nations birth, there was Korean War, then there was Vietnam War, and there are still wars going on in different regions of the world. So no institution has solved the problem of war and peace. But it is Mahatma Gandhi's philosophy of non-violence that alone can solve the problem of war and peace. Wars start in the minds of men. In other words, wars start in the minds of the leaders of the nations. If the leaders of the nations are imbued with the spirit of Mahatma Gandhi's philosophy of non-violence, perhaps that may be a solution to the problem of war. But how can we achieve that?
somebody has written a recent book, though we are inheritors of the heritage of Mahatma Buddha, Samrat Ashok, Mahatma Gandhi, the three greatest opponents of non-violence. But still, can we say that India has adopted non-violence as a creed? Can we say that we are imbued with the spirit of non-violence? Not at all. Even when we scold a child for some wrong done by him, and use the language of violence, Kortan is the festival, Samsudan is the multi festival. This is what language of violence. And then you read sports page, any newspaper sports page, they won't say so and so team was defeated. They say so and so team was crushed. Not even the team. India was crushed. Indonesia was crushed. Mexico was crushed. And similar words. So the language of violence pervades everywhere. So what is the solution? Here we have educationists on the dais. I would suggest that whenever occasion arises, in the syllabus in the schools, non-violence must be taught as a subject. From the childhood, every child while growing up must be imbued with the spirit of non-violence. And it is today's child that become tomorrow's leaders. And when those children brought up and imbued with the spirit of non-violence in the true sense, and if they become leaders, perhaps they will be in a position to avoid wars and make establish peace in the world. Mahatma Gandhi is credited with the philosophy of non-violence. Of course, he invented the incident of Satyagraha, but Gandhi never took the credit for the philosophy of non-violence. He did not originate the philosophy of non-violence. It was in our tradition, as I said, Buddha, Ashoka, even he quoted Bhagavad Gita. He even quoted Bible, Sermon on the Mount, for a source for the philosophy of non-violence.